దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 28. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా నుండెను. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. దేవుడు దావీదును హెబ్రోను, సియోను అను స్థలములకు నడిపించి కొన్ని దేవుని నియమములను అనుసరించుట ద్వారా తాను వ్యక్తిగతముగను సమాజముగను కోల్పోయినదంతటిని ఎలాగూ సంపాదించుకొనగలిగెనో మనము చూచితిమి. దావీదు హెబ్రోనులో 7 సంవత్సరముల 6 నెలలు నివసించిన తరువాతనే సియోనునకు వచ్చెను. మొట్టమొదట దేవుడు దావీదును హెబ్రోనులో స్థిరపరచవలసి వచ్చెను. సహవాసము యొక్క సంపూర్ణ భావమును దావీదు అచ్చటనే నేర్చుకొనగలిగెను. అక్కడ నుండి దావీదు సియోనుకు తీసుకొని రాబడెను. ద్వితీయోపదేశకాండము 7లో ఉన్నట్లు కనాను దేశములో నివసించుచున్న 7 జనాంగములను ఇశ్రాయేలీయులు తోలివేయవలెనని, వారితో ఏ నిబంధనయు చేసుకొనకూడదనియు, వారితో వివాహ సంబంధములు ఏర్పాటు చేసుకొనకూడదనియు చూచెదము. వారి మానవ జ్ఞానమును అనుసరించి వారు దేవుని ఎడల తప్పిపోయిరి. ఆ 7 జనాంగములు అక్కడే నివసించి ఇశ్రాయేలు జనాంగమునకు గొప్ప నష్టమును తీసుకుని వచ్చిరి. 2 సమూయేలు గ్రంథము 5లో ఎట్లు దావీదు ఈ 7 జనాంగములలో ఒకటైన యెబూసీయులను జయించి సియోనును వశపరుచుకొనెనో, ఆ పట్టణములో తన సింహాసనమును ఎట్లు స్థిరపరచెనో చదివేదము. తరువాత తన గర్వమనేడి పాపమును బట్టి ప్రజలను లెక్కించవలెనని పట్టుబట్టెను. అందువలన ప్రభు అతనిని శిక్షించెను. తరువాత ప్రవక్త ద్వారా తనకివ్వబడిన ఆజ్ఞ ప్రకారము అరౌనా కళ్ళమునకు దావీదు వెళ్ళెను. అక్కడ దేవునికి ఒక బలిపీఠము కట్టుట ద్వారా మందిరము కొరకైన స్థలమును కనుగొనెను. సియోను విషయమైన మొదటి నియమము ఇదే. దేవుని ఆలయము ఉండవలసిన స్థలం ఇదే. ఆయన నివాస స్థలము యొక్క ఉనికి మనము చూడవలెననియే మనలను దేవుడు సియోనుకు తెచ్చును. సంపూర్ణముగా విరుగగొట్టబడి తగ్గించుకొనిన తరువాతనే దావీదు ఆ స్థలమును కనుగొనెను. మొదటిదిగా మనము దేవుని సొంత మార్గములోనికి తీసుకొని రాబడవలెను. రెండవదిగా ఆయన సేవలో మన సొంత జ్ఞానము, తెలివితేటలు, యోగ్యతల మీద ఆధారపడకూడదు. మందిరము కొరకైన స్థలమును దేవుడు దావీదునకు బయలుపరిచిన పిదప మందిర నిర్మాణము కొరకైన మచ్చును వ్రాతమూలముగా దేవుడు ఆయనకిచ్చెను. సియోను యొక్క 2వ దైవ నియమము అదియే. ఇది మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితముల కొరకు గల పరలోకపు ఏర్పాటు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనము.